న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పురపాలక సంఘ కార్యాలయం నందు 75వ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణలు విచ్చేశారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుతో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగాడ బాలరాజు మరియు నిడదవోలు పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులను సాధారణంగా ఆహ్వానిస్తాను. Flag salute. Order. Salute. Order. నమస్కారం. 75వ సంవత్సర రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశ స్వతంత్రానికి కష్టపడి సాధించిన మన మహానాయకులందరికీ వందనం. ఈ రోజు నుంచి 70 సంవత్సరాలుగా మనం అత్యుత్తమ రాజ్యాంగాన్ని రచించి మనల్ని ఈరోజు కూడా ఒకే బాటలో నడిపిస్తున్నామంటే అది రాజ్యాంగం. మన రాజ్యాంగం సృష్టికర్తగా కృషి ఫలితంగా మనం ఈరోజు అన్నదమ్ములలాగా ఒక సహృదయ భావంతో మనందరం జీవిస్తున్నాం. అటువంటి రాజ్యాంగం రచించిన మహానుభావులందరికీ స్మరించుకుంటూ మన నిడదవోలు ప్రజలందరికీ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 5వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. దినోత్సవ శుభాకాంక్షలని 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన 75వ రిపబ్లిక్ డే సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు మన దేశంలో జరిగే పరిపాలన, అదేవిధంగా మన రాష్ట్రంలో చక్కటి పరిపాలన చూస్తే మనకి అందరికీ కూడా పూర్తిగా అర్థమవుతా ఉంది. ఒక రాజ్యాంగం 75 సంవత్సరాల క్రితం రాసిన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఏదైతే మనం అడాప్ట్ చేసుకున్నామో ఈ రోజున జనవరి 26వ తారీఖు 1950 సంవత్సరాన్ని మన రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకుంటుంది. ఆ సందర్భంగా మనం రిపబ్లిక్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటూ జరుగుతా ఉన్నాం. మరి ఆ రోజు ఆ మహానుభావులంతా కూడా ఏ విధంగా అయితే రాజ్యాంగం మనకి అందజేశారో, ఆ కాన్స్టిట్యూషన్ అన్నది ఏ విధంగా అయితే అందజేశారో ఈరోజు చూస్తా ఉన్నాం. మన దేశంలో అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక కల్చర్స్, అనేక భాషలు, అనేక పద్ధతులు, అనేక మతాలు, అనేక కులాలతో ఈరోజు కలిసిమెలిసి ఐక్యతతో రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా చక్కటి పరిపాలన జరుగుతూ ఉంది. అందరం కలిసిమెలిసి ఉండేటట్టు, అందరికీ సమాన హక్కు ఇచ్చేటట్టు, ప్రతి ఒక్కరి పౌరులు కూడా ఈరోజు
మరి వారికి హక్కులన్నీ కల్పించేటట్టు మన రాజ్యాంగం సృష్టించడం జరిగింది. ఆ సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు 75 సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. మన రాజ్యాంగాన్ని చూసి, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇది చూసి అనేక దేశాలు ఈ ప్రపంచంలో దీన్ని ఒక మోడల్ కింద తీసుకుని వాళ్ళందరూ కూడా ఇందులోంచి అడాప్ట్ చేసుకుంటూ జరుగుతూ ఉన్నారు. అంతటి గొప్ప మరి కాన్స్టిట్యూషన్ మనం సృష్టించిన దేశం మన దేశం, మహనీయులు మన మహనీయులు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా చక్కటి పరిపాలన జరుగుతూ ఉంది. ఆ రాజ్యాంగంలో రాసినట్టు ఆ రోజు రాజ్యాంగంలో ఏదైతే వాళ్ళు ఊహించారో రాబోయే 100-200 సంవత్సరాలకు కూడా మరి వారు ఫోర్కాస్ట్ చేసుకుంటూ వారు విజనరీ లీడర్స్ కనుక రాబోయే 200 సంవత్సరాల్లో ప్రపంచం ఎలా ఉంటుంది, దేశాలు ఎలా ఉంటాయి, రాష్ట్రాలు ఎలా ఉంటాయి, ప్రజలు ఎలా ఉంటారు, అవన్నీ కూడా వారు ఆ రోజు ఒక విజన్తో ఇది సృష్టించడం జరిగింది. భారతం ఇలలో పూలరథం, ఇదే మన భారతం ఇలలో పూలరథం. శక్తియుధం ముక్తి పదం మగ వెలిసిన మందారం, ఇది జగతికి సింగారం. శక్తియుధం ముక్తి పదం మగ వెలిసిన మందారం, ఇది జగతికి సింగారం. ఇది భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగ. తవ శుభ నామే జాగే, తవ శుభాశిష మాగే, గాహే తవ జయ గాథా. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. జయ హే జయ హే జయ హే జయ 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 హే. అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే వెంకటేశ్వరరావు గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఓకే సార్. కామేశ్వరి గారు, ఓకే సార్. లక్ష్మీబాయి గారు, ఓకే సార్. ఒకసారి ఇలా చూడండి సార్. ఓకే సార్. వాటర్ సప్లై. ఒకసారి సార్ ఎలా సార్